ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు గాని చూస్తే, సీజ్ ద షిప్ వెనక ఉన్నటువంటి కథ ఏంటో ప్రజలందరికీ తేలిగ్గా అర్థమైపోయింది. దాని వెనక రేషన్ బియ్యాన్ని పట్టుకోవటమో, రేషన్ బియ్యం యొక్క ఎగుమతిని ఆపటమో ఇది కాదసలు అక్కడ కథ. అక్కడ కథ ఏంటంటే 1997కు పూర్వం ప్రభుత్వం ఆధీనంలో ఉండేటటువంటి కాకినాడ పోర్టు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఆయనని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన వెంటనే తన కులస్తుడు తనకు బినామీ అయినటువంటి కేవీ రావు గారికి ఆ యొక్క పోర్టు నిర్వహణ బాధ్యతను పూర్తిగా అప్పగించేశారు. ఆ కేవీ రావు గారికి అప్పచెప్పిన తర్వాత ప్రభుత్వం యొక్క సంస్థగా ఉండాల్సినటువంటి అది కాస్త ప్రైవేట్ సంస్థ అయిపోయింది. ప్రైవేట్ సంస్థలో వాళ్ళ గుత్తాధిపత్యం అంటే చంద్రబాబు నాయుడు గారి గుత్తాధిపత్యం కేవీ రావు గారి రూపంలో కొనసాగుతూ ఉన్నటువంటి ఆధిపత్యం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి గండి పడింది. కేవలం ప్రభుత్వ సంస్థగా ఉండాల్సిన దానిని కేవీ రావు నిర్వహణలు చేస్తున్నారని, అంతా ఆయన పర్యవేక్షణలో జరిగిపోయిందని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి తన యొక్క అనుకూలుడైనటువంటి వ్యక్తికి తన యొక్క ఆస్తిలాగా, అదేదో ప్రజల సంబంధించినటువంటి ఆస్తిలాగా అనుకోడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా సరే ఆదాయం వచ్చేది ఉన్నది అనుకుంటే అది తనకో తన తరపు వాళ్ళకో ఉండాల్సిందేననేది అతని యొక్క సిద్ధాంతం, మూల సిద్ధాంతం అది. దాని ప్రకారం హడావుడిగా కేవీ రావుకి అప్పచెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 22% ఆదాయాన్ని మాత్రమే, 22% వాటాను మాత్రమే ఉంచారు. ఇక దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఆడిట్ చేయించారు. ఆడిట్ చేయించడానికి కారణం ఏంటంటే, దానికి కూడా కారణం ఉంది. కేవీ రావు గారు ప్రభుత్వానికి రావాల్సినటువంటి 22% వాటాల్లోని లాభాలను కానీ ఇచ్చి ఉంటే అసలు ఆడిటే జరిగి ఉండేది కాదు. ప్రభుత్వానికి నష్టాన్ని చూపించాడు ఆయన. ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఎగ్గొట్టడం కోసం అసలు పోర్టు నిర్వహణ కష్టసాధ్యం అవుతుంది. తన ఇంట్లో సొమ్మంతా హరించుకుపోయింది. తన దగ్గర ఏమి డబ్బులు లేవు. ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వమే నాకు ఎదురివ్వాలి, నేను నష్టపోయాననేటటువంటి వాతావరణాన్ని ఆయన సృష్టించాడు. సరే, ఇది ఎంతవరకు నిజమో, మంచేంటో చెడేంటో తెలుసుకుందామని మాత్రమే అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాని మీద ఆడిట్ చేయించింది. ఆడిట్ చేయిస్తే నష్టాలు వస్తున్నాయనేది శుద్ధ అబద్ధం. లాభాలు వస్తున్నాయి. ఏదైతే 22% వాటా కింద 965 కోట్లు ఆయన కట్టవలసి వచ్చింది. 965 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి కట్టవలసి వస్తే దానిని కట్టడం ఇష్టం లేక, నేను కట్టలేను, మీరు ఎవరికైనా సరే భాగస్వామిగా వాటా ఇవ్వండి అని చెప్తే విజయసాయిరెడ్డి గారికి అల్లుడు అయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అరబిందో సంస్థకి వాటా ఇవ్వటం జరిగింది. ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి కప్పాన్ని కూడా వాళ్ళు చెల్లించడం జరిగింది. ఇది జరిగినటువంటి కథ. ఈ కథని ప్రజల దృష్టి మళ్లించడం కోసం, ఏమార్చడం కోసం
సీజ్ ద షిప్ అనేటటువంటి నాటకాన్ని తీసి, ఎందుకంటే ఇది నాటకం అని ఎందుకంటున్నానంటే, మంత్రివర్గ సమావేశంలో జరిగినటువంటి ప్రముఖమైనటువంటి నిర్ణయాలను కూడా పక్కన పెట్టేసి ఆ రెండు పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ యొక్క కేవీ రావుని దౌర్జన్యం చేసి బెదిరించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వాటాలు లాగేసుకుంది అని చెప్పేసి కేవీ రావు చేత కేసు వేయించి, కేవీ రావు కేసు ఎందుకు వేయడు? చంద్రబాబు నాయుడు గారి బెనామీ అయినప్పుడు కేసు వేయకుండా ఎలా ఉంటాడు ఆయన? ఆయన కేసు వేస్తే ఆయన వేసినటువంటి కేసులోని ప్రధానమైనటువంటి అంశాలను పతాక శీర్షికల్లో ప్రచురించి ప్రజలకు సంబంధించినటువంటి మంత్రివర్గ నిర్ణయాలనేమో కింద ఎక్కడో రాశారు. అంటే వాళ్ళ ప్రాధాన్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలతో వాళ్ళకి పని లేదు, వాళ్ళ అనుయాయుల యొక్క ఆస్తుల పెంపకం, వాళ్ళ యొక్క ఆస్తులను ఎవరైనా ప్రశ్నిస్తే ప్రజల సొమ్మును మీరు దిగమింగుతున్నారని చెప్పేసి ఎవరైనా సరే అంటే వాళ్ళ దగ్గర నుంచి గుంజేసుకొని వాళ్ళని బెదిరించేటటువంటి సాహసానికి దిగారనమాట వాళ్ళు. ఇక్కడ విజయసాయిరెడ్డి గారు నిన్న చాలా చక్కగా ట్వీట్ చేశారు. ఎందుకంటే ఒక విజయసాయిరెడ్డి గారి మీదే కాదు వాళ్ళు కేసులు పెట్టింది, విజయసాయిరెడ్డి గారి బంధువుల మీదే కాదు, వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడి మీద కూడా కేసు పెట్టేశారు. కేసు 10 రకాల కేసులు పెట్టారు. వాళ్ళేమో ఏసీబీకి ఫిర్యాదు చేయటం, ఆ కేవీరావు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయటం, వాళ్ళు వెనువెంటనే చర్యలు తీసుకోవటం, 10 రకాల కేసులు వీళ్ళ మీద నమోదు చేయటం టప జరిగిపోయినాయి. సరే, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదో ఆర్గనైజ్డ్గా చేసుకుంటారు. ఆ విషయాన్ని కాసేపు పక్కన వస్తే విజయసాయిరెడ్డి గారు తన ట్వీట్లో ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు సమాధానం ఈ పచ్చ మీడియా కానీ, కేవీ రావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్తారా? ఆయన నేరుగా ప్రశ్నించినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఒకవేళ నీ దగ్గర దౌర్జన్యంగా తీసుకొని ఉంటే 4 సంవత్సరాల 6 నెలల పాటు ఎందుకు వెయిట్ చేశారు? అప్పుడు చట్టాలున్నాయి, కోర్టులున్నాయి, ఆ రోజునే మీరు కేసు వేయాలి కదా. మేము బెదిరించి ఉంటే మీరు ఎందుకు కేసు వేయలేదు? మీరు కేసు వేసింది ఎందుకు? 960 వెయ్యనిది ఎందుకు? 4.5 సంవత్సరాల పాటు వెయ్యనిది ఎందుకు? 965 కోట్ల రూపాయలు మీరు కట్టవలసిన కప్పాన్ని కట్టలేక మీరు వాటాని వదులుకున్నారు కాబట్టి ఆ రోజున కేసు వేయాల. ఈ రోజున మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి, మీ సామాజిక వర్గానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, కక్కిన కూటికి ఆశపడి తగుదనమ్మా అంటూ మళ్ళా నువ్వు కేసు వేసిన మాట వాస్తవం అవునా కాదా కేవీరావు గారు చెప్పాలి మీరు. అట్లాగే మీరు చేసినటువంటి ఆరోపణలకు రుజువు చేయడానికి ఏ విధమైనటువంటి చిన్న ఆధారం కూడా లేకనే కదా మీరు అప్పుడు కేసు వేయింది. ఇప్పుడేంటంటే ఆధారాలు సృష్టించడానికి మీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఏదైనా చేయగలమనేటటువంటి ధైర్యంతోనే కదా ఇప్పుడు కేసు వేసింది అనే ప్రశ్న. అదేవిధంగా 41.2% ఏదైతే వాటా అరబిందోకి ఇవ్వటం జరిగిందో అవి విలువ ఆధారితమైనటువంటి సంప్రదింపులే తప్ప ఎక్కడ కూడా బెదిరింపులకు కానీ లేదా మీరు ఇంత నేను చెల్లిస్తానంటే మిమ్మల్ని అడ్డుకోవటం కానీ జరగలేదు అని విజయసాయిరెడ్డి గారు ప్రశ్నించారు. విలువ ఆధారితమైనటువంటి నిధుల కేటాయింపు నిజమా కాదా అన్న విషయాన్ని మీరు కేవీరావు గారు చెప్పాలా. అంటే 2CA ఫార్మ్స్కి, అంటే డీప్ సిఏ
సి దగ్గర వీళ్ళు వాటాలు కొన్నటువంటి వీళ్ళు ఈ 2CA ఫార్మ్స్కి ఏమేమి వీళ్ళు ఏం చేయగలరు? వీళ్ళు చేయగలిగేది ఏమన్నా ఉందా? వీళ్ళు చేయగలిగేటటువంటిది ఏమీ లేకపోగా ప్రజలకు సంబంధించినటువంటి సంపదను, ఆస్తిని పరిరక్షించటం వీళ్ళు బాధ్యతగా తీసుకున్నమాట వాస్తవమా కాదా అనేది విజయసాయిరెడ్డి గారి ప్రశ్న. దీనికి సమాధానం చెప్పండి. మరి 1997 వరకు ప్రభుత్వ ఆస్తిగా ఉన్నటువంటి కాకినాడ పోర్టు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణంగా నీది ఎలా అయింది? ప్రభుత్వాన్ని కూడా పక్కన పెట్టేసి కేవీ రావుకు సంబంధించినటువంటి అది ఆస్తిగా మారటానికి కారణం చంద్రబాబు నాయుడు, కేవీ రావు గారు ఒకరి కోసం ఒకరు పనిచేయటం అవునా కాదా? ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు అవునా కాదా? దీనివల్ల కాదా మీరు తీసుకున్నది, హ్యాండ్ ఓవర్ చేసుకున్నది అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు నేరుగా ప్రశ్నించారు. అదేవిధంగా నియంత్రణ తలపించేటటువంటి పరిపాలన. ఈ పరిపాలన ఎలా ఉందంటే, ఒకవైపున దేశం భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఆమోదించబడి 75 సంవత్సరాలు అయ్యి ఉత్సవాలు చేసుకుంటా ఉంటే 75 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి, ఆయన ఎలాంటి రాజకీయవేత్త అంటే ఒక జిత్తులమారి రాజకీయవేత్త, కుట్రలకు, కుతంత్రాలకు, కేసులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు భయపడేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలను వెంటాడే, వాళ్ళని వేటాడే ఒక కార్యాలయంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందే తప్ప ప్రజల కోసం ఏమాత్రం పని చేయటం లేదు అని విజయసాయిరెడ్డి గారు నేరుగా సూటిగా వేసినటువంటి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? కేవీ రావు అండ్ చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్పాలి. నమస్తే.